ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాం. ఇలాగున్న ప్రతిరోజు దేవుని వాక్యము చేత ఒకరినొకరము ప్రోక్షించబడి వాక్యము చేత చరిచేసుకునేటువంటి ధన్యత ప్రభు మనకు అనుగ్రహించాడు. ఆ దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. మంచిది. పరిశుద్ధ గ్రంథములో నుంచి సామెతల గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుతూ, నా వలన నీకు దీర్ఘాయువును కలుగును, నీవు జీవించిన సంవత్సరములు అధికములగును. చూడండి, ఈ పూట ఈ వాక్యములో నీవు జీవించిన సంవత్సరములన్నీ అధికములవ్వాలి. ఏంటి అధికములు అనే మాటకు అర్థం ఏంటంటే రెట్టింపు, లేకపోతే ఘనత. ఇక్కడ మనము మనిషి యొక్క జీవించే సంవత్సరాలన్నీ కూడా అధికములవ్వాలని ప్రభు సూచిస్తున్నారు. యాకోబును గురించి మనం చదివినప్పుడు ఆదికాండం 47వ అధ్యాయములో 8వ వచనములో, ఫరో నీవు జీవించిన సంవత్సరములు ఎన్ని? యాకోబును అడుగును. యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130 నేళ్ళని చెబుతూ, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగానే ఉన్నది, దుఃఖాసహితముగా ఉన్నవి అని చెప్తుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే అక్కడ అంటాడు, యాత్ర చేసిన దినములు వారు జీవించిన సంవత్సరములు ఇదిగో కలవు, అవి కొద్దిగానే ఉన్నాయి అంటున్నాడు. 130 సంవత్సరాలు అని చెప్తున్నాడు, కొద్దిగానే ఉన్నాయి అని అంటే మీరు గమనించాలి, లోకములో ఉన్నటువంటి విషయంలో ఎన్నో సంవత్సరాలు గడిపేశాడు. కొన్ని సంవత్సరాలు వ్యర్థమైపోయింది. దేవుని సన్నిధిలో తెలుసుకొని దేవుడు దర్శించిన తర్వాత నుంచి కొంచెమే గడిపానని దుఃఖంతో చెప్తున్నాడు. చాలామంది జీవితంలో కూడా విలువైన జీవితాన్ని ప్రభు మనిషికి ఇచ్చాడు. జీవరాశుల్లో దేనికి లేదు. ఈ మనిషి జీవితం ఈరోజు మనం గమనించాలి. నీవు జీవించిన సంవత్సరాలు అధికమవ్వాలంటే కొందరు జీవిస్తూ ఉంటారు, పాపములోనే జీవిస్తుంటారు. వాళ్ళకు అదొక సంతోషం. కానీ ఒక సమయం వచ్చింది, ఈ పాపం వల్ల వచ్చినది నాకు ఇది దుఃఖమే, వేదనే, కానీ సంతోషం అనేది లేదు అని కొందరు జీవిస్తూ ఉంటారు. ఇలా జీవితం ఎక్కడుంటుందంటే వ్యసనాలలోనే. చెడు వ్యసనాలు, దుర్వ్యసనాలు, మద్యపానములు, అర్థమైందండి, ధూమపానములు, వీటిలోనే జీవిస్తూనే ఉంటారు. అందులో నుంచి బయటకు వద్దామే అనేటువంటిది లేదు, అందులో సంతోషం ఉండదని అనుకుంటారు. కానీ ఇదిగో తమ తాగేది, తమ అనభగించేది, తమని పీల్చుకొని తింటుంది, తమ జీవితాన్ని పతనం చేస్తుందనే ఒక సమయం వచ్చిన తర్వాత దుఃఖముతో వేదనతో వెళ్ళబుచ్చిన వారు కోకోలుగా ఉన్నారు. ఈరోజు దేవుడు నీతో చెప్తున్న మాట, నీవు జీవించిన సంవత్సరములు అధికము కావాలి. అధికము కావాల్సినటువంటి అనుభవం ఎక్కడుంటుందంటే వాక్యం చెప్తున్న మాట యోబు గ్రంథములో 15వ అధ్యాయములో చూడండి, 20వ వచనములో ఇక్కడ యోబు కూడా అంటారు, తన జీవించిన కాలమంతా దుష్టుని యొక్క బాధ నుండి హింసకునోయ్ ఇదిగో ఏర్పడిన సంవత్సరములుగా వాడు బాధ నొందెను అని రాయి. ఇక్కడ మనం చూస్తే బాధ నొందేవాళ్ళు కొందరు జీవితకాలం చూడండి. కొన్నిసార్లు చూస్తే అయ్యా మేము వివాహమైనటువంటి ఆ దినం మొదలుకొని ఇప్పటి వరకు అన్ని బాధలే, కొన్ని కుటుంబ బాధలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని పరిస్థితులు,
అలా ఉండకూడదు మనిషి జీవితం. అలా ఉండటానికి దేవుడు పుట్టించలేదు. చాలామంది కూడా అదే మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు. దేవుడు అన్ని బాధలు పెట్టేస్తున్నాడు. ఈ బాధల్లో బ్రతకటానికి అందుకేనే పుట్టించాడు. వాళ్ళ కడుపును పుట్టించాడు, వీళ్ళ కడుపును పుట్టించారని కొన్నిసార్లు మనుషులు అనుకుంటుంటారు. వాక్యం ఇక్కడ చెప్తున్న మాట, దేవుడు ఎప్పుడు కూడా మనిషిని బాధించటానికి కాదు. దేవుడు ఆ మనిషిలోనున్న సంతోషముగా దేవుడు ఏం చూస్తున్నాడంటే తన యొక్క జీవించిన సంవత్సరములన్నీ అధికము కావాలి. కొందరేమో బాధల్లో వాళ్ళు వెళ్ళబుచ్చుతున్నారు. మరి కొంతమంది చూడొచ్చు, మత్తయి సువార్తలో 9వ అధ్యాయము 20వ వచనంలో చూస్తే, ఆమె సమూహములో నుండి ఇదిగో 12 సంవత్సరములు రక్తస్రావణము కలిగిన రోగము కలిగిన ఒక స్త్రీ. ఎలా ఉందంట? 12 సంవత్సరాలు రోగం. జనసమూహములో నుండి ఆమె ఒక్కతిగా వచ్చి మాట్లాడుతుంది, ఆ ముట్టింది నేనే, ఆ వస్త్రపు చెంగు. ఈమె 12 సంవత్సరాల నుంచి వ్యాధితో, రోగముతో బాధపడుతుంది. కొంతమంది జీవితంలో ఈరోజు మనం గమనించాలి, వాళ్ళు జీవించిన సంవత్సరాలన్నీ సంతోషము కంటే ఈ వ్యాధి రోగములతో ఏడ్చి దుఃఖించేవారు కొందరుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎట్టి రోగము కలిగినటువంటి స్థితిలో ఉన్న యేసయ్యలో నీకు సంతోషం ఉంది. యేసయ్యలో ఇదిగో యేసుక్రీస్తులో నీవు అధికముగా నీ సంతోషం అధికమవ్వాలంటే ఆ స్త్రీ ప్రభువుని ఎలా ఎత్తుక్కొని వచ్చిందో ఈరోజు వాక్యం చెప్తున్నటువంటి నీ జీవితంలో ప్రభువుకి నువ్వు చోటు, ప్రభు సన్నిధిలో నువ్వు చోటు. ఏ రోగమైనటువంటి ప్రతి విషయంలో నువ్వు ప్రార్థన చేసుకొని దేవుణ్ణి అడుగు, దేవుని తెలుసుకో. నీవు జీవించిన సంవత్సరములన్నీ కూడా సంతోషములు అధికపరచగలిగిన వాడు మరొక వ్యక్తి ఉన్నాడండి. మరొక వ్యక్తి ఏమి కూడా లూకాసు వార్తలో 13వ అధ్యాయం 16వ వచనములో, ఇదిగో 18 ఏళ్ల నుండి సాతాను బంధించినటువంటి ఒక ఆమె. చూడండి, సాతాను కట్లుతో కట్టాడు వాడు, నడుము లొంగిపోయి 18 సంవత్సరాలు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, అపవిత్రాత్మలు పట్టి నడువు లొంగిపోయి. ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి నీ జీవితంలో కొన్ని దీర్ఘకాలమైనటువంటి బాధలు ఉన్నాయా? వేదన కలిగినటువంటి పరిస్థితులు ఉన్నాయా? వాక్యం చెప్తున్న మాట, ఇదిగో లోకములో నీకు సంతోషము కంటే బాధలు ఎక్కువ అధికమైపోతున్నాయి, వ్యాధులు ఎక్కువ అధికమైపోతున్నాయి. ఈ సమయంలో వాక్యం చెప్తున్న మాట, యేసుక్రీస్తులో ఇదిగో నీకు స్వస్థత ఉంది, యేసుక్రీస్తులో రక్షణ ఉంది, యేసుక్రీస్తులో నీ బాధకు నివారణ ఉంది. నీ బాధల నుండి నివారణ చేయగలిగిన సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు. ఎప్పుడైతే యేసు ప్రభువారు ఆమెను చూసి ఇదిగో ఆమెలో ఉన్న అపవిత్రాత్మను పోగొట్టి ఆ కట్టబడిన కట్లు తెంచేశారు యేసయ్య, ఆ తర్వాత నుంచి ఆమె చక్కగా నిలబడి మాట్లాడటం కొనసాగించు, చక్కగా నిలబడటం ప్రారంభించు. నీ జీవితంలో ఈరోజు ఇదిగో లోకములో ఉన్న వాటిని అధికమైపోతున్నాయి. 1 బాధలు అధికమైపోతున్నాయి, 2 అపవాది యొక్క శోధనలు ఎక్కువైపోతున్నాయి. అధికమవుతున్నాయా? ఈ జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలి. 3వ విషయం మనం గమనిద్దాం. ఇక్కడ యోహాను సువార్త 5వ అధ్యాయం 5వ వచనంలో చదివితే అక్కడ 38 ఏళ్ల నుండి వ్యాధి కలిగిన ఒక మనుషుడు ఉండేది. ఎన్ని సంవత్సరాలంట? 38 సంవత్సరాలు. గొర్రెల ద్వారము గుండా ప్రభువు లోపలికి వచ్చారు. బెతస్దా కోనేరు ఉంది అక్కడ. ఆ కోనేటి ఒడ్డున పడుకొని ఉన్నాడు, పరుపు తెచ్చుకొని పడుకున్నాడు. 38 సంవత్సరాల నుంచి పరుపుతో ఉన్నాడండి. వాక్యం చెప్తున్నమాట, ఎవరు లేదు, ఎవరు కూడా అతన్ని అప్పుడు చెప్తుంటాడు, నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరో లేరయ్య అని చెప్తున్నాడు. యేసు ప్రభువు వారు అతను చూశాడు. అతని జీవితం అంతా కూడా చూడండి, ఆ పడక మీదే. కొన్ని పడకలు చూడండి ఎలా ఉంటాయో. రోగం అనే పడక మీద ఉంటారు, అపవిత్రాత్మ అనేటువంటి అపవిత్రాత్మ పట్టినటువంటి బలహీనతలతో ఉంటారు. ఇక్కడ చూడండి, వ్యాధి కలిగినటువంటి పడక మీద. ఈరోజు నీ జీవితకాలం అంతా కూడా సాధన, బాధన, రోదనలు, శోధనలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, బాధలు కాదు.
యేసుక్రీస్తుకి నీ హృదయం ఇవ్వు. నీ బాధల నివారణ చేస్తాడు ఆయన. నీ రోగము స్వస్థత కలుగుద్ది. ఎటువంటి వ్యాధిగ్రస్తమైనటువంటి వారినైనా స్వస్థపరచగలిగిన దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. వాక్యము చెబుతున్న మాట దేవుని సన్నిధిలో మీరు ఆలకించండి, ఆలకించండి. మరొక మాటలో మనం గమనించినట్లయితే రాయబడినటువంటి గ్రంథములో వాక్యం ఇక్కడ చెప్తున్నటువంటి మాటలో మనం చూస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను అన్ని విషయములలో కూడా నిన్ను ఆశీర్వదించగలిగిన దేవుడు. కాబట్టి ఈరోజు నీ జీవితములో వాక్యం చెప్తున్నటువంటి మాట, ఎలా జీవిస్తున్నావు? సంతోషం అనుకుంటున్నావు, కానీ ఆ సంతోషము కొంత మట్టికే. ఆనందం అనుకుంటున్నావు, ఆ ఆనందము కొంత మట్టికే. పర్వాలేదు, నాకు అన్నీ ఉన్నాయని అనుకుంటున్నావు, అవి కొంత మట్టికే. యేసులో నీకు ఆనందం ఉంది. కాబట్టి వాక్యం చెప్తున్న మాట, నీవు జీవించిన సంవత్సరములన్నీ కూడా సంతోషము ఆనందముతో వెళ్ళబుచ్చాలి. అది క్రీస్తులో ఉన్నది. క్రీస్తుకు నీ హృదయం ఇవ్వు. నీ కుటుంబములో ఏది శోధనగా ఉన్నదో ప్రభుతో ఒక నిబంధన చేసుకొని చెప్పుకో. ఖచ్చితంగా నీ ప్రార్థన విని ప్రభు నీ పక్షముగా ప్రతి కార్యములన్నీ, నువ్వు జీవించిన సంవత్సరములన్నీ అధికముగా దేవుడు నిన్ను సంతోష సమాధానాలతో, ఆయుర ఆరోగ్యాలతో, ఆశీర్వాదాలతో దేవుడు నిన్ను నింపి నడిపించునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఇంతవరకు వాక్యం విన్న ప్రతి ఒక్కరూ ఏ విషయములో వారి జీవితాన్ని కొనసాగిస్తున్నారు, రోజు రోజుకి బాధలలో ఉన్నారు, రోగములో ఉన్నారు, అపవిత్రాత్మల చేత పీడించబడుతున్నారు. వాటి నుంచి యేసు నామములో విడుదల కలుగునుగాక. ప్రతి బిడ్డను కూడా ఆత్మచేత నింపి పరిశుద్ధ కార్యములు జరిగించి క్రీస్తులో జీవించే జీవితం ప్రతి ఒక్కరికి దయచేయండి. సమస్తమును మీకు అప్పగిస్తూ, ఇదిగోనైనా ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు, ప్రార్థన చేస్తున్న వారి జీవితాలు సంవత్సరాలంతా కూడా సంతోష సమాధానాలతో నింపమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.